హాయ్, హలో, నమస్తే. నేను మీ సంగీతాని. ఈరోజు టాపిక్ ఎలా మొదలుపెట్టాలో అర్థం అవ్వట్లేదండి. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ నేనొక న్యూస్ విన్నాను. సో, ఆ న్యూస్ విన్నప్పటి నుంచి నాకు ఏం అర్థం కాలేదు. ఏం జరుగుతుంది అనిపిచ్చింది. బహుశా మీరు కూడా వినే ఉంటారు. లైక్ ఒక 10థ్ క్లాస్ అబ్బాయి, అమ్మాయి చాటింగ్ చేసుకుంటూ ఉన్నారు. సో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్‌కి అంటే అబ్బాయి వాళ్ళ ఇంట్లో అబ్బాయి వాళ్ళ మదర్‌కి తెలిసిందని చెప్పేసి అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడట. అండ్ తర్వాత ఒక 3, 4 డేస్ తర్వాత ఈ అమ్మాయి కూడా స్కూల్‌కి వెళ్తే స్కూల్ వాళ్ళొచ్చేసి ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఎన్‌ఓసీ లెటర్ తీసుకురావాలి అని చెప్పేసి ఆ అమ్మాయికి చెప్పారంట. సో, ఆ అమ్మాయికి చెప్పినప్పుడు ఆల్రెడీ ఏం జరుగుతుందో కూడా ఆ అమ్మాయికి అర్థం అవ్వకపోవచ్చు మేబీ. సో, ఆ అమ్మాయి కూడా ఏం చేసిందంటే ఎవరితో షేర్ చేసుకోవాలి, ఇంకా ఎవరితో చెప్పుకోవాలి అనే ఉద్దేశంలోనో ఏంటో నాకు తెలీదు గానీ, ఆ అమ్మాయి కూడా సూసైడ్ చేసుకుందంట. సో, ఇక్కడ నేను పిల్లలకి చెప్పాలనుకునేదేంటంటే సరే తెలుసో తెలియకో ఏదో జరిగిపోయింది, అయిపోయింది. కానీ పేరెంట్స్‌ని కూర్చోబెట్టి మీరు మాట్లాడితే వాళ్ళకుండే ఎక్స్‌పీరియన్సెస్‌ని బట్టి వాళ్ళు ఏదైనా సలహా ఇచ్చే అవకాశమైనా ఏదైనా ఉంటుందండి. సో, అలా అంటే మీ అంతల మీరు ఇలా చనిపోతే పేరెంట్స్ ఎంత బాధపడతారో, నష్టపోయేది కూడా ఎక్కువ శాతం పేరెంట్సే. అండ్ ఇక్కడ నేను పేరెంట్స్‌ని కూడా ఒకటి చెప్పాలనుకునేదేంటంటే లైక్ ఆహ్, పిల్లల్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. పిల్లల్ని అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు చాలామందేంటంటే పిల్లల్ని కూడా నువ్వు ఇది చదువు, అది చెయ్యి, ఫస్ట్ ర్యాంక్ తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా అనే ఒక ఇంటెన్షన్‌లో మనం వాళ్ళని ఆ డైనమాలో పడేస్తూ ఉంటాం. సో, అప్పుడు వాళ్ళకేమవుతదంటే ఇంకా మేము వాళ్ళు చెప్పినట్టే వినాలి అనే ఒక ఫీల్ వస్తదో ఏంటో నాకు తెలీదు. ఎందుకంటే నాకు అలాంటి మెంటల్ టెన్షన్స్, ప్రెషర్స్ ఏం లేకుండా చదువుకునే టైంలో. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్ అది కాబట్టి దెన్ పేరెంట్స్ కూడా అర్థం చేసుకొని ఒకవేళ మన పిల్లల వల్ల ఏదైనా తప్పు జరిగిందంటే పెద్ద మనసు చేసుకొని వాళ్ళని క్షమించాలి. అండ్ అది ఎందుకు జరుగుతుంది, ఏంటి అనేది కూడా ఒకసారి కాలిక్యులేట్ చేసుకోవాలండి. లైక్ ఇప్పుడుండే సిట్యుయేషన్‌లో అయినా కూడా ఆహ్, అంటే చాలామంది వర్క్ బిజీలో ఉండి చేసి ఇలా పిల్లలతో టైమ్ స్పెండ్ చేయలేకపోతూ ఉంటారు కదా! సో, అలాంటి వాళ్ళు అంటే ఈవెన్ అందులో నేను కూడా ఉన్నాను. నేను యాస్ ఎ వర్కింగ్ వుమెన్‌గా నా పిల్లలతో కూడా నేను చాలా తక్కువ టైమ్ స్పెండ్ చేస్తాను. ఆ బౌండరీ అనేది మనకు తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి, ఆ బౌండరీని ఎలా క్రియేట్ చేసుకోవాలి, వాళ్ళతో ఎంత ప్రేమగా ఉండాలి అనేది మనం చూసుకోవాలి. అంటే వాళ్ళకేదైనా కష్టం వస్తే అట్‌లీస్ట్ మనతో షేర్ చేసుకునే అంత బౌండరీ మనం క్రియేట్ చేయాలండి. ఆహ్, అప్పుడే వాళ్ళకి జరిగేది అట్‌లీస్ట్ ఫ్రెండ్లీగా వాళ్ళు షేర్ చేసుకునే అంత చనువు వాళ్ళకివ్వాలి అని చెప్పేసి నా ఉద్దేశం అనమాట. సో, ఇలాంటివి కొన్ని విన్నప్పుడు నాకు తెలీదు ఈరోజు మార్నింగ్ నుంచి ఆ న్యూస్ విన్న తర్వాత నాకసలు బుర్రేం పని చేయట్లేదు. అండ్ చాలామంది ఫోన్స్ అని, ఇంటర్నెట్స్ అని, సినిమాలని, సీరియల్స్ అని వీటి వల్లే పిల్లలంతా చెడిపోతున్నారు అని అంటున్నారు కదా! ఆఫ్‌కోర్స్ ఉండొచ్చు, కాదని నేననను. కానీ దానివల్లే ఇదంతా జరుగుతుందని కాదు. ఎందుకంటే సోషల్ మీడియాలో మంచి, చెడు 2 ఉన్నాయి. సో, ఇలాంటివి చూసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేననుకుంటున్నాను. సో, సాధ్యమైనంత వరకు పిల్లల్ని పేరెంట్స్‌ని పిల్లలు అర్థం చేసుకోవాలి. ఆహ్, నాకు ఇంతకు మించి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదండి. థ్యాంక్ యూ.